క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి దేవుని వాక్యమును ధ్యానం చేయుటకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని కుటుంబాలుగా చేరి దేవుని ఆరాధించుటకు కూడి రావాలని చెప్పి మరొకసారి మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ కరోనా ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య మా కుటుంబాలకు మీరు అనుగ్రహించే క్షేమాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి గృహాల్లో చేరి ప్రభా ఈ రీతిగా ఆరాధిస్తుండగా నీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరచమని, అనుదిన ఆధ్యాత్మిక మన్నాను మీరే పంచిపెట్టమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 407వ కీర్తన ప్రీతిగల మన యేసు అనే కీర్తన. ఇంగ్లీష్లో వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అనే ఆ కీర్తన పాడుకుందాం. 407. ప్రీతిగల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు, మితిలేని దయచేత హత్తుచు ప్రేమించును. క్రీస్తునొద్ద మన భారా మంతనప్పగించినన్, శక్తిగల యేసు చేత మోతలెల్ల వీడును. నీతిగల మన యేసు ధృతిగల మిత్రుడు, మృతి బొంది కృపతో శాంతి కలిగించెను. భీతి నొందు పాపులైనా చింతక్రాంతులైనను, క్రీస్తు యొక్క దిట్టి చేత క్రొత్తగతి చూతురు. దయగల మన యేసు ప్రియమైన మిత్రుడు, మాయలోకమందు నిజ శ్రాయుడై కాపాడును. భయ దుఃఖ శ్రమలాది మోయరాని బాధలన్ జయమొప్ప నేర్పేసు స్థాయి వృద్ధి చేయును. దారునిలో యేసుగాక వేరు గొప్ప మిత్రుడా, పరలోకమందు యేసే వీరుడౌ రక్షకుడు. నారకులగవేగా క్రూర హింస పొందెను, కరుణించి నిచ్చి ప్రతి ప్రార్థనలకించును. దేవుని వాక్యం చదువుకుందాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 వరకు చదువుకుందాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తించక
మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, నిన్నటి దినము ప్రారంభించిన ఈ అంశము మరి నేడు కొనసాగించాలని కోరుకుంటూ ఈ వాక్య భాగాన్ని మీ కొరకు తెరిచి ఉంచాను. గత దినము ధ్యానం చేస్తూ పాత నిబంధన గ్రంథంలో మరి లేవికాండం 19లో కానీ, అదే రీతిగా 20వ అధ్యాయంలో కానీ, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో మరి దేవుడు పదే పదే చెప్పిన ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అంటూ మిమ్మల్ని నేను స్వకీయ జనాంగముగా ఏర్పాటు చేసుకున్నాను, పరిశుద్ధ జనాంగముగా ఏర్పాటు చేసుకున్నాను. మరి మీరు గొప్పవారని కాదు, నేను మిమ్మల్ని ప్రేమించిన వాడని కనుకను, మీ తండ్రులకు ప్రమాణం చేసిన వాడని కనుకను మిమ్మల్ని ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. కానీ పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధులుగా ఉండుటకు దేవుని చేత ప్రత్యేకించబడిన ఆ జనాంగము లోకానుసారమైన జీవిత అనుభవాల మధ్య కొనసాగుతూ దేవుని పరిశుద్ధతలో కొనసాగటానికి బదులుగా అపవిత్రమైన లోకానుసారమైన జీవిత అనుభవాల్లో ముందుకు సాగుచుండగా వారి నుంచి దేవుడు కోరిన ఫలాలు కాకుండా మరి కారు ద్రాక్షలు కాచాయి. మరి ఆ కారు ద్రాక్షలు కాసినప్పుడు దేవుడు తనకు భిన్నమైన రీతిగా వారి ప్రవర్తన చూచి వారి చుట్టూ ఉంచిన ఆ కంచెను తొలగించాడు. అడవు పంది వచ్చి పెకిలించి వేస్తుంది, త్రోవను నడుచు వారందరూ తుంచుకొని వెళ్ళిపోతున్నారు అనగా దేవుని కాపుదలలోంచి, దేవుని భద్రతలోంచి వారు మరి బయటికి వెళ్ళిపోయారు. ఆ వాస్తవాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి కారు ద్రాక్షలు కాచే అనుభవాల్లోంచి దేవుడు మంచి ఫలాలు ఫలించడానికి ఒక నూతన అవకాశాన్ని అనుగ్రహించి, యోహాను 15 ప్రకారం నిజమైన ద్రాక్షవల్లిగా తానే వచ్చి తనలో నిలిచి ఉండి బహుగా ఫలించాలి అన్న వాస్తవాన్ని మనకు తెలియచేశాడు. అనగా తనలో నిలిచి ఉండాలంటే ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. పాత నిబంధన ప్రజలకు పదే పదే హెచ్చరిక చేసినప్పటికీ ఆ పరిశుద్ధత నుంచి వారు బయటికి వచ్చారు కనుక, అపవిత్రమైన జీవిత అనుభవాల్లో వారు కొనసాగుతున్నారు కనుక దేవుడు కోరిన ఫలాలు వారు ఫలించలేకపోయారు. కాబట్టి నూతన మరి ద్రాక్షావల్లిగా క్రీస్తు యేసు వారు అందించబడి నాలో నిలిచి ఉండండి, నా ద్వారా ఫలించండి. ఆ తండ్రి అయిన దేవుడు కోరిన ఆ ఫలాలు ఫలించడానికి మరి ఇశ్రాయేలు జనాంగము విఫలమైపోయింది. కాబట్టి మరి నూతన ఇశ్రాయేలుగా మనల్ని మార్చడానికి దేవుడు తన కుమారుని నిజమైన ద్రాక్షవల్లిగా పంపించాడు. ఆయనలో నిలిచి ఉండాలి, తద్వారా బహుగా ఫలించాలి. నిలిచి ఉండాలంటే పరిశుద్ధత అనేది ప్రధానమైన అంశం. పాత నిబంధనలో వారు దేవుడు కోరిన ఫలాలు ఫలించలేక కారు ద్రాక్షలు కాయటానికి గల కారణం దేవుని పరిశుద్ధతలో వారు లేరు. కాబట్టి నూతన నిబంధన జనాంగమైన మనము మరి దేవుడు కోరిన ద్రాక్షలు కాయాలి అంటే దేవుని పరిశుద్ధతలో ఉండాలి. కాబట్టి ఇక్కడ రాయబడ్డ ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోని 14-15 వచనాల్లో నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. అనగా పాత నిబంధనలో ఏమి వ్రాయబడి ఉందో ఆ వాస్తవాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. లేవికాండంలో, అదే రీతిగా ద్వితీయోపదేశకాండంలో వ్రాయబడ్డ ఆ మాటలు తిరిగి ఇక్కడ తెలియచేస్తూ నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. సో దేవుని మాట మారలేదు, దేవుని పద్ధతి మారలేదు, దేవుని యొక్క మన నుంచి కోరిన ఆ కోరిక మారలేదు, దేవుడు కాంప్రమైజ్ కాలేదు. కానీ పరిశుద్ధులుగా ఉండటానికి ఒక అవకాశాన్ని క్రీస్తు ద్వారా కలిగించాడు.
తనకు తానుగా పరిశుద్ధుడు కాలేడు గనుక, ఎందుకంటే ఆదాము తనలో సజీవముగా ఉన్నాడు గనుక, దేవుడు పరిశుద్ధతలో జీవించడానికి మరి పరిశుద్ధుడైన తన కుమారుని పంపించి ఆ కుమారులో నిలిచి ఉండి ఆ పరిశుద్ధులుగా జీవించండి అన్నాడు. సో దేవుడు యేసుక్రీస్తునందు మనల్ని పవిత్రీకరించి ఆ పవిత్రతతో కూడిన జీవిత అనుభవాలను నీ నుంచి నా నుంచి కోరుతున్నాడు అన్న వాస్తవాన్ని ఇక్కడ పేతురు భక్తుడు తెలియచేస్తూ కాబట్టి మీరు విధేయులకు పిల్లలై, అనగా దేవుని మాటకు విధేయత వ్యక్తపరిచిన వారై, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సో క్రీస్తు యేసు ద్వారా ఆయనలో నిలిచి ఉండి నూతన పరిశుద్ధ సంబంధమైన జీవిత అనుభవాల్లో కొనసాగటానికి దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మొట్టమొదట మీరు విధేయులకు పిల్లలే, అనగా ఆదాము అవిధేయుడయ్యాడు కాబట్టి ఆదాము ద్వారా వారసత్వంగా సంక్రమించబడిన అవిధేయత బీజము మనలో ఉంది కాబట్టి అవిధేయతలో నుంచి విధేయతలోనికి రావాలి. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, ఆదాము అవిధేయత ద్వారా మరణాన్ని తీసుకువచ్చాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తండ్రికి విధేయత వ్యక్తపరచడం ద్వారా, తండ్రి చిత్తానికి విధేయత వ్యక్తపరచడం ద్వారా మరణంలో నుంచి జీవాన్ని మనకు అనుగ్రహించాడు. సో కాబట్టి అవిధేయులైన వారు మరణాన్ని స్వాగతించారు, విధేయులైన వారికి నిత్య జీవము అందించబడింది. సో పరిశుద్ధత కలిగి ఉండాలంటే మొట్టమొదటిది అవిధేయ సంబంధమైన ఆదాము అనుభవాల్లోంచి విధేయ సంబంధమైన క్రీస్తు యేసు అనుభవంలోనికి రావాలి. అనగా క్రీస్తులో అంటుకట్టబడితే ఆ క్రీస్తులో నుంచి ఆ క్రీస్తు లక్షణాలు వస్తాయి. ఆ ప్రధానమైన లక్షణం విధేయత. కాబట్టి విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపక, అనగా పాత ఆదాము సంబంధమైన జీవిత అనుభవాల్లో ఉన్నప్పుడు దేవుని గురించి ఎరుక లేక, లేకపోతే రక్షణ సంబంధమైన ఆ ఆశీర్వాదాల గురించి అవగాహన లేక అజ్ఞాన సంబంధమైన జీవితంలో మీరున్నారు, అజ్ఞాన సంబంధమైన కాలంలో మీరున్నారు, అజ్ఞాన సంబంధమైన స్థితిగతుల్లో మీరున్నారు. కాబట్టి అజ్ఞాన సంబంధమైన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ఇక మీదట నడవవద్దు, ఇక మీదట కొనసాగవద్దు. ఎందుకంటే అప్పుడు మీరు అజ్ఞాన సంబంధమైన విషయాలు ఉన్నారు కాబట్టి క్రీస్తుని గురించి మీకు ఎరుక లేదు. కాబట్టి క్రీస్తును ఎరిగిన తర్వాత, క్రీస్తును కలిగిన తర్వాత నూతన జీవితము జీవించాలి. ఇంకొక మాటలో మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకున్నట్లయితే క్రీస్తును ఎరుగని సమాజం, క్రైస్తవేతర సమాజం, క్రీస్తు ద్వారా కలిగిన ఆ జీవిత విధి విధానాలు వారికి తెలియదు. కాబట్టి అజ్ఞాన దశలో వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. పాపం గురించి కానీ, తప్పు గురించి కానీ, ఏది తప్పు ఏది ఒప్పు కానీ దాని గురించి ఈ దైవిక సంబంధమైన పరిజ్ఞానము కానీ, లేకపోతే దేవుని వాక్య సంబంధమైన విషయాల విఫులీకరణ కానీ వారికి అందుబాటులో లేదు. కాబట్టి వారు మరి దేవుని మార్గంలో నడవడం కష్టం. మనము కూడా దేవుని గురించి ఎరుగని కాలంలో ఆ రీతిగా ప్రవర్తించాం. కాబట్టి పేతురు ఏమంటే, పూర్వము దేవుని ఎరుగని కాలంలో అజ్ఞాన దశలో మీరు ఎలా ప్రవర్తించారో అటువంటి ప్రవర్తన ఇప్పుడు ప్రవర్తించక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్తమైన ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సో మరలా ఆ పాత నిబంధన వాక్య భాగాన్ని మరి మనకు జ్ఞాపకం చేస్తూ, పరిశుద్ధులుగా ఉండటానికి పాత నిబంధన ప్రజానీకానికి మరి యేసుక్రీస్తు వారి ఆ రక్షణ కార్యం గురించిన అవగాహన వారికి లేదు. కాబట్టి అప్పటికి ఆ కార్యం జరిగించలేదు. కాబట్టి
వారికి ఆ ఫలింపు అనే దానికి అవకాశం లేకుండా పోయింది. క్రీస్తు ద్వారా కలిగిన నూతన రిలేషన్షిప్ ఏంటంటే క్రీస్తులో నిలిచి ఉండి తద్వారా దేవుని వద్దకు వెళ్ళడానికి, దేవునిలోకి వెళ్ళడానికి ఒక అవకాశం కలిగించాడు. కాబట్టి ఆ పూర్వము అజ్ఞాన దశలో దేవుని ఎరుగని కాలంలో చేసిన అవిధేయ సంబంధమైన ఆ క్రియలను విడిచిపెట్టి మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. అనగా బయటికి కనిపించే జీవిత అనుభవాలు కాదండి, బయటికి కనిపించే వ్యక్తి కాదు, అంతరంగములో దాగి ఉన్నటువంటి వ్యక్తిత్వము పరిశుద్ధంగా ఉండాలి. నా తలంపులు కానీ, నా క్రియలు కానీ, నా భావాలు కానీ, నా మాటలు కానీ, నా ఉద్దేశాలు కానీ, నా ఆలోచనలు కానీ, నా గురించి కానీ, నా కుటుంబం గురించి కానీ, లేకపోతే ఇతరుల గురించి కానీ నా ప్రవర్తన ఎలా ఉండాలంటే నన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక నా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి అంటూ పేతురు ద్వారా చేయబడిన హెచ్చరికలు మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే రీతిగా నిన్నటి దినం మనము చదివిన ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మరి 2-3 వచనాలు మనం గమనిస్తే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఆ మాట చెప్తూ ఒక బెనడిక్షన్ అనగా ఆశీర్వాదం ఇస్తున్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. సో ఇక్కడ రాబడ్డ 3 స్పష్టమైన మాటలు ఏంటంటే, కొరింథీలో ఉన్న దేవుని సంఘము దేవునికి సంబంధించింది. కొరింథీ అనేది లోకల్ ఐడెంటిటీ. కొరింథీ లేకపోతే వనంతోపు లేకపోతే ఎక్లేషియా ఇవన్నీ కూడా లోకల్ ఐడెంటిటీ. కానీ సంఘము వాస్తవంగా దేవునికి చెందింది, దేవునికి సంబంధించింది, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. చాలాసార్లు నేను ఎక్లేషియా గురించి చెప్పాను. ఎక్లేషియాకి దేవుడు అబ్సల్యూట్ ఓనర్. ఆ స్థలం కానీ, ఆ భవనం కానీ, అందులో ఉన్న విశ్వాసులు కానీ దేవునికి సంబంధించిన వారు. దే ఆర్ డివైన్ ప్రాపర్టీ. ద ల్యాండ్ ఆర్ ద బిల్డింగ్ ఆర్ ద పీపుల్. స్థలం కానీ, ఆ భవనం కానీ, ప్రజలు కానీ వారు దేవునికి చెందినవారు. అందుకే కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా సంఘము దేవునికి చెందింది. కేవలము ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి, దైవిక సంబంధమైన కార్యక్రమాలు నిర్వర్తించడానికి ఒక ట్రస్టీలుగా మమ్మల్ని పెట్టాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు, సువార్త మాకు అప్పగించుటకు మేము యోగ్యులమని దేవుని చేత భావించబడినందువల్ల. సో గాడ్ హ్యాస్ ట్రస్టెడ్ us and made us a trustee to his property. మరలా చెప్తున్నాను, God has trusted us on his property and he has made us a trustees on his property. కాబట్టి ఒక ట్రస్టీగా, ఒక నమ్మకమైన గృహ నిర్వాహకునిగా దేవుని సంఘమును కాయడం, దేవుని సంఘమును మేపడం అనేది గురుతర బాధ్యత. ఎందుకంటే ఆ దేవునికి నేను లెక్క చెప్పాలి. గతంలో నేను చెప్పాను, ద్రాక్ష తోట నాటించి గుత్తకిచ్చి వెళ్ళిపోతే గుత్తదారులు ఏం చేశారు? యజమాని వచ్చినప్పుడు యజమాని కొరకు మరి ఫలాలు అందించక యజమానిని తూలనాడారు, దాసులను చంపారు, వారసుని కూడా చంపారు. కానీ అటువంటి అనుభవాల్లోంచి నేటి సంఘ కాపరత్వం అనేది తమకు ఇవ్వబడిన మంద విషయంలో దేవునికి లెక్క చెప్పాలి, ఆ భయం ఉండాలి. మరి మీరు ఎంతవరకు నన్ను ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. కానీ గతంలో ఆదివారం నాటు ఆరాధనలు లేకపోతే గృహ కూడికలు, చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతుండేవి. కానీ ఈ పాండమిక్ సిచ్యుయేషన్, ఈ లాక్డౌన్ తయారైన తర్వాత మార్చి 23 నుంచి ప్రతిదినము ఆధ్యాత్మిక మన్నాను నా గొర్రెలకు పంచిపెట్టాలి. వ్యక్తిగతంగా నేను వారికి
అందుబాటులో లేను, కానీ దేవుని ఆహారము చేత వారిని పోషించాలి, ఆధ్యాత్మిక మన్నాను వారికి అందించాలన్న ఆలోచన దేవుడు నా హృదయంలో పెట్టాడు. కాబట్టి ప్రతి దినము కూడా నేను సిద్ధపడి మీ కొరకు వాక్యాన్ని అందిస్తున్నాను. అఫ్కోర్స్ భుజించే వాళ్ళు చాలా తక్కువ అనుకోండి, మన దగ్గర ఉన్నటువంటి దాదాపు 100 కుటుంబాలు పైగా ఉన్నాయి, కానీ ఒక 15-20 కన్నా ఎక్కువ మంది మరి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అది అప్ టు యూ, అది మీకు సంబంధించిన విషయం. కానీ వడ్డించవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి శ్రమ పడుతున్నాను. సో సంఘము అనేది ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ పీటర్ ఆర్ XYZ. సంఘము అనేది దేవునికి, ఇంకా చెప్పాల్సి వస్తే సంఘము అనేది దేవునికి అనగా వరుడైన క్రీస్తుకు సమర్పించబడే వధువు. ఇట్ బిలాంగ్స్ టు గాడ్. క్రీస్తు యేసునకు సంబంధించింది. ఆ క్రీస్తు యేసునకు సంబంధించిన ఆ వధువును పవిత్రురాలైన కన్యకనుగా సమర్పించాలి, పవిత్రురాలైన కన్యకనుగా ప్రదానము చేయాలి. కాబట్టి ఆ పవిత్రత కొరకు ఆ సిద్ధపాటు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. దట్ ఈస్ ద రీజన్. సెకండ్ సాటర్డే అందరం ప్రార్థన చేద్దామన్నాను. ఇంతవరకు నాకు ఒక్కరు రెస్పాన్స్ ఇవ్వాల. ఒక 10 నిమిషాలు చేపు నేను ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు, మీరు చెప్పిన సమయంలో 11 గంటల నుంచి అంటే చాలా, ఒకరో ఇద్దరో అంతవరకే. అది కూడా నేను ఫోన్ చేసి అడిగితే. మనకున్న షాక్ ఏంటంటే లాక్డౌన్. మరి ఈ రోజుల్లో మనకు తెలుసు, ఈ మధ్య అనుభవాల మధ్య మరి సాయంకాలం వరకు విచ్చలవిడిగా ప్రయాణాలు జరుగుతున్నాయి. పోలీసు వారు నియంత్రించడం లేదు. నిత్యావసరాలకి 9 గంటల వరకు, మధ్యాహ్నానికైతే సాయంకాలం 7 గంటల వరకు. కాబట్టి మీరు ఆలయానికి రావడానికి ప్రయాణ సౌకర్యాలు దేవుడు మనకి ఇచ్చాడు. కార్లు ఇచ్చాడు, 2 వీలర్స్ ఇచ్చాడు. అది సాకు కాదు. అలాగే మరి ఆ రహదారిలో ఎవరైనా ఆపుతారంటానికి ఇప్పుడున్న ఈ మధ్య అమ్మకాల నేపథ్యంలో రాకపోకలకి ఎటువంటి ఇబ్బంది లేదు. మనలోని సోమరతనమో లేకపోతే అలసత్వమో ఒక రీజన్ దొరికితే చాలు, పాస్టర్ గారు దారిలో ఆపేస్తారండి, మమ్మల్ని ఇచ్చేస్తారండి, అది చేస్తారండి. నేను 1 నెల రోజుల పైన చర్చిలో ఉన్నాను. నేను చాలాసార్లు మా ఇంటికి వెళ్ళి వచ్చాను, ఎవరు ఆపలేదు నన్ను. డోంట్ సర్చ్ ఫర్ ద రీజన్స్ అండి. గాడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఆల్ సీజన్స్. ఇటువంటి భయంకరమైన సిచ్యువేషన్లో ఒక 10 నిమిషాల సేపు ప్రార్థన చేయడానికి ఆలయానికి రాలేకపోతున్నామనంటే అది మీ విఘ్నతకి అప్పగిస్తాను. సో చర్చ్ బిలాంగ్స్ టు గాడ్. అలాగే కొరంథీలో ఉన్న దేవుని సంఘము అని చెప్తూ ఆయన ఏమన్నా అంటే పరిశుద్ధపరచబడిన వారై, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. సో sanctified through Christ and to continue the life of sanctification. సంఘము దేవునిది, క్రీస్తు యేసు చేత పరిశుద్ధపరచబడింది. ఎందుకు పరిశుద్ధపరచబడిందంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు. సో టు కంటిన్యూ ఇన్ ద శాంక్టిఫికేషన్. ప్రత్యేకించబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, దేవుని కొరకు ఏర్పరచబడిన జనాంగముగా అనునిత్యము ప్రార్థనలో కొనసాగవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ పరిశుద్ధతలో కొనసాగవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి కొరంథీ సంఘానికి ఆయన లేఖ రాస్తూ ఆ పరిచయ వాక్కుల్లో సంఘము దేవునిది, ఆ ప్రజలు క్రీస్తు యేసు చేత పరిశుద్ధపరచబడ్డారు. ఎందుకు పరిశుద్ధపరచబడ్డారంటే పరిశుద్ధులుగా కొనసాగుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు వారు ప్రత్యేకించబడ్డారు అన్న వాస్తవాన్ని అక్కడ తెలియచేస్తున్నాడు. అదే రీతిగా కొలస్సీలకు రాసిన ఆ పత్రిక 3వ అధ్యాయాన్ని ఒకసారి మనం గమనిస్తే 3వ అధ్యాయం 12 నుంచి 15 వరకు నేను చదువుతాను. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును
దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, శాంతమును ధరించుకునుడి. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒకడినొకడు సహించుచు ఒకడినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడుతురి మరియు కృతజ్ఞులై ఉండుడి. కొలస్సీ పత్రికలో మరి పౌలు తన చివరి మాటలు, అనగా చెరసాల్లో ఉన్నాడు, చెరసాల్లోంచి వ్రాసిన మాట, దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా చాలా స్పష్టంగా రాస్తున్నాడు. అనగా ఈ మన పరిశుద్ధత అనేది మన క్రియల ద్వారా, మన ఆలోచన ద్వారా కలిగింది కాదు. దేవుని చేత, క్రీస్తు చేత ఏర్పరచబడి, క్రీస్తు చేత పరిశుద్ధపరచబడి, క్రీస్తు కొరకు పరిశుద్ధతలో కొనసాగవలసిన వారు. క్రీస్తు కొరకు ఫలములు ఫలించాలంటే క్రీస్తులో నిలిచి ఉండాలి. క్రీస్తులో నిలిచి ఉండాలంటే పరిశుద్ధపరచబడాలి. క్రీస్తులో పరిశుద్ధపరచబడాలంటే క్రీస్తు చేతనమే పరిశుద్ధపరచబడాలి. ఆ పరిశుద్ధపరచబడిన వారు క్రీస్తులో నిలిచి ఉండాలి, అనగా ఆ పరిశుద్ధతలో కొనసాగాలి. అలా కొనసాగాలంటే ఇక్కడ రాయబడ్డ మాట అంటే జాలిగల మనస్సు, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి. అనగా యూ నీడ్ టు వేర్ ఆల్ దీస్ మరి క్రెడియబిలిటీస్. ఈ లక్షణాలన్నీ కూడా మీరు ధరించుకోవాలి. యు మస్ట్ వేర్ దెమ్ అనే మాట రాబడి. అనగా కేవలం పట్టుకోవడం కాదు, ధరించుకోవాలి. ఒక వస్త్రాన్ని పట్టుకోవడం వేరు, ఒక వస్త్రాన్ని ధరించుకోవడం వేరు. ఈ లక్షణాలు అనగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, దేవునికి ప్రియులైన వారికి తగినట్లుగా మీరు ఈ దైవిక లక్షణాలు, ఈ పరిశుద్ధ లక్షణాలు ధరించుకోనండి అంటూ, ప్రభు మిమ్మను క్షమించులాగన మీరును క్షమించండి, ప్రేమను ధరించుకోండి, సమాధానం మీ హృదయములో ఏలుచుండనీయుడి, కృతజ్ఞత కలిగి ఉండండి. అనగా ఈ దైవిక లక్షణాలు ధరించుకోవాలి, క్షమించాలి, ప్రేమను కలిగి ఉండాలి, అదే రీతిగా కృతజ్ఞత కలిగి ఉండాలి అంటూ మరి కొలస్సీ పత్రికకు పౌలు భక్తుడు రాస్తున్నాడు. మరి ఇదే విషయాన్ని యూదా పత్రికలో కూడా మనం చూద్దాం. యూదా పత్రికలో 20వ వచనం, యూదా పత్రిక అనగా 227వ పేజ్ కొత్త నిబంధనలో 20వ వచనం మనం గమనిస్తాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూడుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కనికరించుడి అంటాడు. ఇక్కడ రాయబడ్డ మాట గమనిస్తే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు, కన్స్ట్రక్టింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ ది హోలీ ఆఫ్ ది హోలీస్. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును అనగా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. మొదట మిమ్ముని మీరు కట్టుకోవాలి. మిమ్ముని మీరు కట్టుకొని పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేస్తూ, మరి మీ బాధ్యత అనగా మీరు దేవునిలో ఎదగవలసిన బాధ్యత, మీరు పరిశుద్ధతలో కొనసాగవలసిన బాధ్యతను విస్మరించకుండా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. మరి నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. అనగా మొట్టమొదట యూ నీడ్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ ద శాంక్టిఫికేషన్. పరిశుద్ధతలో నీవు నిలిచి ఉండాలి. అలాగే ఆ తర్వాత మాటలు కొనిస్తే కొంతమంది అపవిత్రతలోంచి వారిని బయటికి లాగాలంటున్నాడు.
అగ్నిలోంచి బయటికి లాగినట్లుగా అపవిత్రతలో కొనసాగుతున్న నీ చుట్టుపక్కల ఉన్నటువంటి సోదరులను నీవు బయటికి లాగాలి. మొదట నీవు పరిశుద్ధతలో కొనసాగుతూ నీ చుట్టూ ఉండే ప్రపంచాన్ని ఆ అపరిశుద్ధతలోంచి బయటికి లాగాలి. ఒకడు ఊబిలో కొనసాగుతున్నప్పుడు ఆ ఊబిలో కొట్టుమిట్టాడుతున్న వాడిని బయటికి లాగాలంటే ఆ ఊబి వెలుపల ఉన్నవాడు మాత్రమే ఏదైనా కర్ర కానీ తాడు కానీ ఇచ్చి బయటికి లాగటానికి వీలవుతుంది. అలా కాకుండా నేను కూడా అదే ఊబిలో ఉండి నా తోటి సహోదరుని కూడా అతని ఊబిలోంచి బయటికి రాగాలంటే అతను నేను ఇద్దరం కూడా ఆ ఊబిలో మునిగిపోతాం. కాబట్టి మొదట నేను ఒడ్డుకు రావాలి, మొదట నేను పరిశుద్ధపరచబడాలి, మొదట నేను పరిశుద్ధతలో కొనసాగాలి. ఆ తదుపరి అపరిశుద్ధతలో ఉన్నవాడిని అగ్నిలోంచి బయటికి లాగినట్టుగా బయటికి లాగాలి. అనగా నీ చుట్టూ ఉన్నటువంటి అపవిత్రమైన జీవిత అనుభవాలతో కూడిన నీ సహోదరులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, దేవుని ఎరిగిన వారు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, ముందుగా నీవు పరిశుద్ధతలో కొనసాగుతూ ఇతరులను పరిశుద్ధతలోనికి నడిపించాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు కోరిన ఫలములు నేను ఫలించాలి అంటే మొదట క్రీస్తులో అంటుకట్టబడాలి, క్రీస్తులో నిలిచి ఉండాలి. క్రీస్తులో అంటుకట్టబడి క్రీస్తులో నిలిచి ఉండాలంటే పవిత్రాత్ముడైన క్రీస్తులోనికి అపవిత్రతతో కూడిన నేను అంటుకట్టబడితే నేను నిలిచి ఉండలేము. కాబట్టి నేను క్రీస్తులో నిలిచి ఉండాలంటే మొదట మన అపవిత్రతలోంచి మనము బయటికి రావాలి. ప్రార్థన చేద్దాం.